నేనేం చేస్తున్నాను, ఇంతకాలం ఏం చేశాను? నాన్న, గత 10 ఏళ్ళుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనే లేదు. దానికి కారణం మీరు. అదే స్కూటర్, అదే సోఫా, కాలు విరిగిపోయిన పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడనివ్వలేదు. మీరు మా కోసం ఎంతో చేశారు నాన్న. మీకోసం, అమ్మ కోసం ఏదైనా చేయాలని ఉంది. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే చూడాలని ఉంది. దానికి కారణం నేను అవ్వాలని ఉంది. వాట్? హే హ్యాన్సమ్, నిత్య, లిఫ్ట్ కావాలా? సర్ప్రైజ్! ఎలా ఉంది? మా నాన్న కొత్త గిఫ్ట్ నా కోసమే. అంటే ఆబ్వియస్ గా నీకోసం కూడా. నీకు నడపాలనే లేదా? అక్కడ కూర్చున్నావేంటి? బట్ ఈరోజు వద్దులే. పైగా ఈ కార్ నీకోసం మీ డాడీ కొనిచ్చారు. నేను డ్రైవ్ చేస్తే బాగోదు. నీకిష్టమనే నేను నీ కార్ అడిగాను. వాట్ వరుణ్? ఎనీవేస్, నాలో ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదే. కొత్తగా ఏదైనా? నా హెయిర్ ని కట్ చేశాను. ఓ, చిన్న కట్ చేసావు కదా? కాదు, పెద్దదిగా కట్ చేసుకున్నాను. కమ్ ఆన్ వరుణ్. సరే, త్వరగా చెప్పు. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? డిన్నర్కా? అంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకంటే 9 o'clock ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమైంది నీకు? వాట్ ఇస్ దిస్ 9 o'clock రిపోర్టింగ్? వెళ్దామా? ఓకే, ఐల్ డ్రాప్ యూ బై 9. ఎలా చెప్పను నిత్య? చెప్పినా ఏమని చెప్పను. నేను నీకు తగనని చెప్పనా? నా బాధ్యతలు, పరిస్థితులు నీ మీద రుద్దలేనని చెప్పనా? రియలీ సారీ నిత్య. ఎక్కడో ఇరుక్కుపోయాను. ఏదో పనుండి. పర్లేదు. నిత్య, నీకో విషయం చెప్దాం అనుకున్నాను. ఈ నవంబర్కి క్యాట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఆల్రెడీ కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా MBA చేయాలనుకుంటున్నాను. నా బ్యాచ్మేట్స్ అంతా ముందే జాయిన్ అయిపోయారు. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. అందుకే ఈ మధ్యనే సార్ లేట్ వచ్చాను. పిచ్చి పిచ్చి షెడ్యూల్స్ నిద్రలో. అంతే కదా, నన్ను అనవసరంగా భయపడ్డావు. ఇంకా దాని సీరియస్ ఇష్యూ చెప్తాం అనుకున్నాను. ఇది సీరియస్ విషయం నిత్య. అబ్బా, నా ఉద్దేశం అది కాదు. యు అండర్స్టాండ్ రైట్? ఇదంతా నువ్వు ఎప్పుడు డిసైడ్ చేసావు? నీకు MBA చేయాలని ఉందని నాకు ముందెందుకు చెప్పలేదు? నేను కూడా నీతో జాయిన్ అయి ఉండేదాన్ని కదా. నీకు చదవాలని లేనప్పుడు నువ్వెందుకు జాయిన్ అవుతావు? నువ్వు ఉంటావు కదా. పదవలా. అటు విట్టు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిను వలసేనా ప్రాణం. అంత బాగానే ఉంది. అన్ఫార్చునేట్లీ నాకు అంత సడన్ గా జ్ఞానోదయం అవ్వలేదు. నిను పిలిచేనా ప్రాణం. మా పేరెంట్స్ వరి ఏదైనా ఉంటే అది నా పెళ్లి గురించి. నా దగ్గర సమాధానం కూడా ఉంది. అప్పుడే పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నిత్య? అయినా నీకంటే ముందు మీ నిత్యకు ఉంది కదా లైన్లో. అటు విట్టు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా.
చాలా కాలం తర్వాత నిన్ను కలుస్తున్నాను. అది కూడా 1 hourలో వెళ్ళిపోతానన్నావు. వెళ్తున్నావుగా? నీకు ఇది చాలా ఇష్టమైన రెస్టారెంట్ అనుకున్నాను. లేట్. నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. ఇంత కష్టపడి సంపాదించిన టికెట్స్ వేస్ట్ అయితే అయ్యేది. ఎన్నో రోజుల తర్వాత చూసిన సినిమా ఇది నీకోసం. నా కోసమా? నా కోసం ఇంత గొప్ప త్యాగం చేయకర్లేదు. వరుణ్, తను అంతకుముందులా కనీసం మాట్లాడడం లేదు. కార్లో పిచ్చి దానిలా రౌండ్స్ కొడుతూ ఉంటాను. ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు మెసేజ్ చేస్తాడా, ఎప్పుడు కలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. చాలా అందంగా ఉన్నావు. ఎప్పట్లాగే అడగక్కర్లేదు. I really miss you. You look so tired. మామూలుగా కాదు. యాక్చువల్లీ నేను రాకపోతే మళ్ళీ నువ్వు డిసప్పాయింట్ అవుతావని వచ్చాను. ఇంకో 1 hourలో వెళ్ళిపోవాలి. ఎల్లుండి నా క్యాట్ ఎగ్జామ్ కూడా ఉంది. కోపం తెచ్చుకోకు ప్లీజ్. నిన్ను పిలిచేనా నా గానం, ఒకవైపు మంచు తెరలా కరికేటి ఊసు నీదే, ఒకవైపు మొండి సెగలా. మొత్తానికి నీ క్యాట్ ఎగ్జామ్ అయిపోయింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. మళ్ళీ మనం మామూలుగా ఉండొచ్చు కదా. ఎలా ఉండేవాళ్ళమో అలా ఉండాలి నాకు. ఒకప్పుడు నేనేం చేసినా నీకు పిచ్చిగా నచ్చేది. ఇప్పుడు ఏం చేసినా అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చేలా ఉండలేకపోతున్నాను నిత్య. అబ్బాయి గారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచినట్టున్నావు. నేను సాధించాను నిత్య. ఐఎంలో సీట్ తెచ్చుకున్నాను ఫైనలీ. ఎస్, అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. టు ఐఎం. ఐ డిడ్ ఇట్ నిత్య. కోలికోట్ కేరళ, ఐఎమ్ కమింగ్. కేరళ? ఎస్, కేరళ. ఇంకో 3 monthsలో. అంటే టాప్ కాకపోవచ్చు కానీ ఆయమే కదా. నీకు తెలుసు కదా, నీ కోచింగ్ సెంటర్లో చివర్లో జాయిన్ అయ్యాను. హే, మనం ఇలా జరుగుతుందని ముందే అనుకున్నాం కదా. నిజం చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు. అంటే నేను సెలెక్ట్ అవుతాను నువ్వు అనుకోలేదా? కాదు, నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు అంత దూరం వెళ్ళిపోతావని ఆలోచించడానికి ఇష్టపడలేదు. వరుణ్, నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నీ లైఫ్ లో నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఓకే? థ్యాంక్ యూ రా. వరుణ్, నేను కూడా నీతో రావచ్చు కేరళ. నాకిది ముందే ఎందుకు తట్టలేదు? అక్కడేదో జాబ్ లోనో కోర్సులోనో జాయిన్ అవుతాను. మా నాన్నని ఈజీగా కన్విన్స్ చేయగలను. విద్యాకని కూడా బయటకి పంపించారు కదా. మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే ప్రతిరోజు నా హాస్టల్లోకి నేను దొంగతనంగా స్మగుల్ చేయమంటావా? హాస్టల్లో ఎందుకుంటావు? ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయగలిగింది అదే కాబట్టి. ప్లీజ్ వరుణ్, మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. నేను పే చేస్తాను. ఇట్స్ ఓకే. ఓకే కాదు నిత్య, నువ్వు నా కోసం ఎందుకు పే చేస్తావు? నా ఖర్చంతా ఇప్పుడు నువ్వెందుకు భరించాలి? ప్రాబ్లం ఖర్చు కూడా కాదు నిత్య. నేను అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అందరూ క్యాంపస్లోనే ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళి ఉండరు. నేను రావడం నీకు ఇష్టం లేదా? Oh my God.
నిజంగానే నీకు ఇష్టం లేదు. నువ్వు రావడం నాకు ఇష్టమే నిత్య. కాకపోతే ఏదో ఒక వంక పెట్టుకుని రావడం ఇష్టం లేదు. నువ్వు కూడా చదువుకోవడానికి అప్లై చేసి నీకు సీట్ వచ్చింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బాగుంది. నేను కూడా అప్లై చేశానంటే నువ్వు వద్దని ఎందుకన్నావు? అప్పుడు నువ్వు చదువుకోవడానికి అప్లై చేస్తాను లేదు, నా కోసం అప్లై చేస్తాను అన్నాను. ఎందుకంటే నాకు నీతో ఉండడం ఇష్టం. దాంట్లో తప్పేంటి? తప్పు ఇది నా వల్ల కాదు నిత్య. నీ లైఫ్ లో ప్రతిదీ నువ్వు నా కోసమే చేస్తుంటే ఏదో ఒక రోజు నా మీద అసహ్యం కలుగుతుంది. అది నా వల్ల కాదు. నీకేం కావాలో అదే చేయమని చాలాసార్లు చెప్పాను. నీకేం కావాలో ఆలోచించుకోమని బతిమాలాను. నిజంగా నా కోసమే చెప్పావా, లేకపోతే నేను నీకు అడ్డొస్తానని చెప్పావా? నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? హ? నేను మారలేదు నిత్య. కళ్ళు తెరిచాను. నా బాధ్యతలు ఏంటో తెలుసుకున్నాను. ఇంతకాలం తెలుసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఇందులో తప్పేంటి? తప్ప? నువ్వు కళ్ళు తెరిచావు వరుణ్, కానీ నన్ను మాత్రం నీ కళ్ళలోనే వదిలేశావు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను రా. నాకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు నిత్య. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటే అది చేయగలవు. నువ్వు దేని గురించి వరి అవ్వట్లేదు. నీకు ఎటువంటి ప్రెషర్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. Stop it! నన్ను లైఫ్ అంటే ఏంటో తెలియని ఒక డమ్ గర్ల్ చేసి మాట్లాడొద్దు. నన్ను ఇన్సల్ట్ చేయొద్దు. నేనేంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెప్పుడు నా క్లాస్ లో టాప్ ఉండేదానన్న సంగతి మర్చిపోయావా? ప్రతి డిబేట్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్ వచ్చేదానన్న సంగతి నీకు నీకు గుర్తులేదా? నా లైఫ్ ఎంతో బాగుండేది. నా నుండి మనం అయిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు బిజీ అయినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఇద్దరిలో ఒకరన్నా త్యాగం చేయక తప్పదని నేను నా చదువు, నా ఫ్రెండ్స్ అన్నిటినీ పక్కన పెట్టాను. నువ్వు కావాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, నాకెప్పుడు నో అనడం అలవాటైపోయి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేయడం కూడా మానేశారు. ఇద్దరిలో ఒకరన్నా సాక్రిఫైస్ చేయకపోతే రిలేషన్షిప్ నిలబడదని అది నేను చేశాను. ఇదంతా నీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు ఇదంతా చేయమని నేను చెప్పానా? నీకేం కావాలో అదే చేయమని ఎన్నోసార్లు చెప్పాను. జెన్నిఫర్ వీళ్ళందరూ నీకెంత ఫ్రెండ్స్, నాకు అంతే ఫ్రెండ్స్. వాళ్ళని వదులుకోమని నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు అంతా నా తప్పన్నట్టు. ఇది తప్ప అనట్లేదు వరుణ్. నీకు తెలియాలని ఇదంతా చెప్పాను. ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరెవ్వరూ లేరు. నన్ను కూడా నీతో వద్దు వద్దు.